ఒక సెకండ్‌లో తీసేస్తా అంటున్నాడు. బుద్ధి నా మీద పెట్టండి. అప్పుడు బుద్ధి కరెక్ట్ నిర్ణయాలు తీసుకుంటే, అప్పుడు మళ్ళీ కొత్త ఖాతాలు జమ చేయకుండా ఉంటారు. ఈ రోజు సేవాదారులు ఒక సెంటర్‌లో సమస్యొస్తే ఇంకో సెంటర్‌కెళ్ళడం ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? భ్రమించే సంస్కారం. ఇంకా ఇది కాదని అక్కడ, ఇక్కడ చూస్తే ఇక్కడ సమస్యలంటారు. మళ్ళీ ఇంకో సెంటర్‌కెళ్తారు. ఇప్పుడు నిర్మలక్కయ్య విషయం అదే అయింది. మళ్ళీ మీరు వీడియో విన్నారు కదా! మళ్ళీ ఇంకో సెంటర్‌కెళ్తా అంటుంది. నేను అదే అడిగాను అక్కయ్యతోటి. ఇక్కడ మీరు ఈ బ్రహ్మకుమారిలు అబద్ధం చెప్తారు, పనిగత్తలా చూస్తారు. ఇన్ని చెప్పినా మీరు మళ్ళెందుకు ఇంకో సెంటర్‌కి ఆ సెంటరక్కయ్య అలాంటిది కాదు అంటే ఎక్కడుంది మరి క్లారిటీ మనకి? మాట్లాడేటప్పుడు బ్రహ్మకుమారీస్ అని బ్లాంకెట్ స్టేట్‌మెంట్ ఇచ్చేసి, ఆ బ్రహ్మకుమారిలో మళ్ళీ ఈ సెంటరక్కయ్య మంచిదంటే సమాజం ఒప్పుకుంటదా? అంటే అక్కడేదో తేడా వచ్చినట్టుంది. అందుకే ఈ సెంటర్‌కొచ్చినట్టుంది. రేపు ఈ సెంటర్‌కి తేడా వచ్చినప్పుడు మళ్ళీ ఇదిగో వీళ్ళు ఇలా చేస్తారంటే మరి అలా చేస్తారు అని తెలిసినప్పుడు నువ్వెందుకెళ్తున్నావన్న ప్రశ్నకు సమాధానం ఏముంది? సో, సమాధానం ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఖాతాలు మళ్ళీ వెళ్లి అక్కడికెళ్లి జమ చేసుకుంటూ ఉంటారు. మన ఇల్లు సేవాస్థానం చేసుకోవచ్చు. పుస్తకాలున్నాయి. మనకు వీడియోలున్నాయి. మన ఇంటి నుంచే సేవ చేసుకోవచ్చు గదా! ఈ సెంటర్ గాదని ఆ సెంటర్, ఆ సెంటర్ గాదని ఈ సెంటర్ ఏంటంటే భక్తి సంస్కారం.